వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయ వాతావరణంలో మరొకసారి వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలతో కాసేపు హడావిడి చేశారు. అయితే నగరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో చంద్రబాబు ఇచ్చిన హామీలు పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి, ప్రజల్ని మోసం చేసి మరీ అధికారంలోకి వచ్చారు అని రోజా ఆరోపించారు. అయితే ఇప్పటి వరకు చెప్పిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ప్రభుత్వం, అబద్ధాల వర్షం మాత్రం కురిపిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే మెడికల్ కాలేజీల అంశాలపై రోజా తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వాటిలో 7 కాలేజీలు పూర్తి చేశాం. ఇక 5 చోట్ల ఇప్పటికే తరగతులు కూడా స్టార్ట్ చేశారని వివరించింది ఆమె. కానీ మిగతా కాలేజీల్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి వాటికి నిధులు విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని రోజా ఆరోపిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆమె హోంమంత్రి వంగలపూడి అనితపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. అనిత యాంకరా లేకపోతే హోంమంత్రా? రాష్ట్ర పరిస్థితులు అర్థం కాని విధంగా ఆమె ప్రవర్తిస్తోంది. నిజానికి మంత్రులుగా ఉండటానికి తగిన సత్తా, అవగాహన ప్రతి మంత్రికి ఉండాలి, ఆమెకి లేదు అని ఎద్దేవా చేశారు రోజా. అయితే అంతేకాదు, అక్కడితో ఆకుండా అనితకి బహిరంగంగానే సవాల్ విసిరారు రోజా. అయితే రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీల్ని మీరు వస్తారా? అక్కడ విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారో, అసలు ఆ కాలేజీలు ఎలా పనిచేస్తున్నాయో నేను మీకు స్వయంగా చూపిస్తాను అని సవాల్ చేశారు రోజా. అయితే తాము కట్టిన కాలేజీలను ఇప్పుడు తమ పేరుతో చూపించుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందని కూడా మండిపడ్డారు రోజా. ముఖ్యంగా చంద్రబాబుపై కూడా రోజా ఎద్దేవా చేయటం మానలేదు. వారానికి ఒకసారి హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి ఎవరెళ్తారో అందరికీ తెలుసు. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే మందును చంద్రబాబు కనిపెట్టి తన నేతలందరికీ పంపిణీ చేశారు అని ఎద్దేవా చేశారు రోజా. అయితే చంద్రబాబు పాలనలో ఎక్కడా అభివృద్ధి కనిపించలేదు, మౌలిక సదుపాయాలు సరిగ్గా కల్పించలేదు, ఇప్పటికీ ప్రజలతో ఆటలాడుతున్నారని చెప్తుంది రోజా. అయితే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన కూడా రోజా ఏమాత్రం తగ్గకుండానే వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఓటేస్తే పవన్ ఏం చేస్తున్నారు? సినిమా షూటింగులు చేసుకుంటూ ప్రభుత్వ ధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ఉన్నారని ఆరోపించారు. ప్రజలు ఓటేసింది సినిమాలు తీయటానికి కాదు, వారి సమస్యల్ని పరిష్కరించడానికి. కానీ ఆయన ప్రవర్తన చూస్తే ప్రజలు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు, ఎందుకు ఓట్లేశాం అని అన్నారు రోజా. ఇక రాష్ట్ర సమస్యలను గాలి కొదిలి ప్యాకేజీల కోసం మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ఇంకా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే గనక వారిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రజల సమస్యలు చెబితే కేసులు పెడుతున్నారు. మంత్రి పదవులు కాపాడుకోవటానికో, చంద్రబాబు లోకేష్ మెప్పు పొందటానికో మంత్రులు సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని రోజా వ్యాఖ్యానించారు. ఇక జగన్ బెంగళూరులో ఉన్నారని టీడీపీ, జనసేన నేతలు విమర్శిస్తున్నారని గుర్తు చేస్తూనే మీరు గతంలో ఓడిపోయినప్పుడు ఎక్కడున్నారు, ఆ సమయంలో మీ స్థితి ఏంటి అని కూడా ప్రశ్నించారు రోజా. అయితే రోజా వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరొక వైపు కూటమి శిబిరం మాత్రం ఈ ఆరోపణలకి సమాధానం ఇవ్వాలా లేక నిర్లక్ష్యంగా వదిలేయాలా అన్న వ్యూహ రచనతో తర్జన భర్జన పడతాం. మొత్తానికి రోజా ప్రెస్ మీట్ మరొకసారి రాష్ట్ర రాజకీయాలని కుదిపేసింది. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.